రైట్. ఎక్సర్సైజ్ 2 చూడండి అమ్మా. సెకండ్ క్వశ్చన్ మనం డిస్కస్ చేసాం. థర్డ్ క్వశ్చన్ చూడండి అమ్మా. The area bounded by the curve. Page number 119. Third sum. The area bounded by the curve y square is equal to x minus 1 and y is equal to x minus 3. Area bounded by the curve అంటాడు. అంటే ఈ టూ కర్వ్స్ ని మనం ఎట్లా అంటే y కోఆర్డినేట్స్ లో కన్వర్ట్ చేసేసాం అనుకోండి. x is equal to ఏమవుతుందండి, y square plus 1, x is equal to y plus 3. ఇక్కడ మనం లైన్ మన కర్వ్ డ్రా చేయాలి అంటే y square is equal to x minus 1 అంటే మనం y 0 చేస్తాం అనుకోండి, x వాల్యూ 1గా. అంటే ఇక్కడ సిమెట్రీ అబౌట్ 1,0 అంటే ఇది పరాబోలా మనకు తెలుసు, పరాబోలా అనేది తెలుసు. అట్లాగే సిమెట్రీ అబౌట్ x యాక్సిస్ ఇది 1,0 దగ్గర, ఎందుకంటే x యాక్సిస్ ని 1,0 దగ్గర టచ్ చేస్తాను. ఇక లైన్ చూడండి y is equal to x minus 3 అంటే దాని అర్థం ఏంటండి, పాయింట్ x ప్లేస్ లో 0, y ప్లేస్ లో ఏమవుతుందండి -3. y ప్లేస్ లో 0 పెడితే x ప్లేస్ లో 0. అంటే ఇది ఎట్లాగో లైన్ కాబట్టి ఈ రెండింటి యొక్క పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఫైండ్ అవుట్ చేయాలంటే ముందుగా కర్వ్ డ్రా చేయండి. దిస్ ఇస్ ద కర్వ్. అంటే మనకి ఈ కర్వ్ అనేది ఏమవుతుందంటే 1,0 కాబట్టి this is the curve 1,0. then x0 y minus 3 and y0 3,0 అంటే this is the line. సో ఈ కర్వ్ అనేది అంటే మనం ఈ పాయింట్ అంటే y టెర్మినాలజీలో రాస్తున్నాం. అంటే రెండింటి యొక్క పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ కట్టండి. పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్స్ ఏమవుతుందండి, y square plus 1 is equal to y plus 3 అంటే y square minus y minus 2 is equal to 0 అంటే y minus 2 into y plus 1 is equal to 0 అంటే y is equal to 2, y is equal to -1 అంటే ఈ పార్ట్ -1, ఈ పార్ట్ 2. అంటే మనం ఎక్కడి నుంచి ఎక్కడి వరకు తీసుకోవాలి అంటే రిక్వైర్డ్ ఏరియా ఈస్ -1 నుంచి 2 దాకా. రైట్ కర్వ్ మైనస్ లెఫ్ట్ కర్వ్. రైట్ కర్వ్ అంటే ఇదే కదండి, అంటే y plus 3 మైనస్ ఇక్కడ రాయమంటే రాద్దాం x ఆఫ్ రైట్ కర్వ్ మైనస్ x ఆఫ్ లెఫ్ట్ కర్వ్ dy అంటే -1 to 2. రైట్ కర్వ్ అంటే y plus 3 మైనస్ లెఫ్ట్ కర్వ్ అంటే y square plus 1 ఇంటూ dy. ఇక్కడ సింప్లిఫికేషన్ చేసుకోవటమేగా. y square by 2 plus 3y minus y cube by 3 minus y between the limits y -1 to 2. సింప్లిఫికేషన్ చేసుకోవటం. నోట్ చేయండి అమ్మా. రైట్ కర్వ్ మైనస్ లెఫ్ట్ కర్వ్ చేయడం. నెక్స్ట్ 9/2 అండి ఫైనల్ గా. ఓకే, స్క్రీన్ షాట్ తీసుకుంటే చెప్పండి అమ్మా. నెక్స్ట్ కంటిన్యూ చేద్దాం. మెసేజ్ చేయండి. ఓకేనండి. రాసుకుంటే వెల్ అండ్ గుడ్, లేకపోయినా మీకు అంతా నోట్స్ అంతా పెట్టాను నేను. మీరు స్క్రీన్ షాట్ తీసుకొని ప్రాక్టీస్ చేసిన యువర్ విష్. రైట్ అండి. నెక్స్ట్ అండి 4th వన్ చూడండి అమ్మా. ఏరియా బౌండెడ్ బై
area bounded by y is equal to 2x minus x square and y is equal to minus x. 2x minus x square minus 2x. మీకు ఆల్రెడీ ఇది 2x minus x square కర్వ్ అంటే దాని అర్థం ఏంటండి? x square కోఎఫిషియంట్ నెగటివ్ కాబట్టి a less than 0 కాబట్టి కర్వ్ డౌన్వర్డ్స్ ఉంటుంది. ఇక్కడ x ని కామన్ తీస్తే 2 minus x అంటే x is equal to 0 2 అవుతుంది. అంటే కర్వ్ ఎలా వస్తుందండి? 0 2 దగ్గర ఇట్లా వస్తుంది. y is equal to minus x అంటే మీకు ఆల్రెడీ తెలిసిందే. So this is the curve. This curve represents 2x minus x square is equal to y and y is equal to minus x they ask. And this is the area. ఈ ఏరియా ఫైండ్ అవుట్ చేయమన్నాడు అంటే ఇది A1 ఏరియా అనుకుంటే ఇది A2 ఏరియా అనుకోండి. ఇప్పుడు A1 ఏరియా క్లియర్ గా ఉంది. రిక్వైర్డ్ ఏరియా ఏమవుతుంది? A1 ప్లస్ A2 అవుతాను. A1 ఏరియా అంటే ఎక్కడి నుంచి ఎక్కడి వరకు తీసుకోవాలి అండి అంటే ఈ రెండు ఇది x యాక్సిస్ ఎంత వరకు అంటే 2,0 కదా. అంటే 0,2 A1 is equal to 0,2. This is the condition. 2x minus x square dx. 2x integration 2 into x square by 2 minus x cube by 3 between the limits 0,2. That is A1. ఇక A2 క్యాలిక్యులేషన్ చేయాలి అంటే ఈ పార్ట్ అంటే రైట్ కర్వ్ మైనస్ లెఫ్ట్ కర్వ్ చేయాలండి. అంటే రైట్ కర్వ్ మైనస్ లెఫ్ట్ కర్వ్ అంటే ఈ పార్ట్ అనేది క్యాలిక్యులేషన్ చేయాలి. అంటే పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఫైండ్ అవుట్ చేయండి. Point of intersection of which lines? Y is equal to minus x and this is equal to 2x minus x square. And a point of intersection find out cheste x square plus 3x is equal to 0. Ante x taking common x plus 3 is equal to 0. X is equal to minus 3 or 0. x is equal to minus 3 or 0. x minus 3 అన్నప్పుడు y వాల్యూ 3 అవుతాం. x is equal to y వాల్యూ అంటే x 3 అన్నప్పుడు y వాల్యూ లేదా అంటే ఇక్కడ ఖచ్చితంగా మనకి ఇక్కడ ఏంటండి x అనేది -3 అన్నప్పుడు y వాల్యూ అంటే ఇక్కడ రివర్స్ ఆర్డర్ లో వచ్చింది కదండి. ఇక్కడ అంటే x వాల్యూ మనకి ఏమవుతుందండి? y వాల్యూ x స్క్వేర్ మైనస్ 3x మైనస్ x కదండి. 0,3 వస్తుందా? x మైనస్ 3 వస్తుందా? ఓకే ఓకే ఈ వాల్యూ తీసుకురావాలి కదా. సరే x 3 కాబట్టి y వాల్యూ మైనస్. సో ఇది -3 అవుతుంది. అంటే y వాల్యూ -3 నుంచి 0 దాకా. అంటే A2 is equal to -3 to 0 రైట్ కర్వ్ మైనస్ లెఫ్ట్ కర్వ్. అంటే x రైట్ కర్వ్ మైనస్ x లెఫ్ట్ కర్వ్. ఇక్కడ రైట్ కర్వ్ అంటే దాని అర్థం ఏంటండి? ఇక్కడ -3,0 ముందు x లో కన్వర్ట్ చేసుకోండి. ఇదే కదండి. ఈ రైట్ కర్వ్ ను కన్వర్ట్ చేయాలి అంటే ఇక్కడ చూడండి అమ్మ, x స్క్వేర్ minus 2x plus y is equal to 0. రైట్ కర్వ్ అంటే ఇదే కదా. ఇది x is equal to minus b plus or minus root over b square minus 4ac by 2a. 4 కామన్ తీసి ఇక్కడ 2 కదండి. అంటే దట్ ఈజ్ ఈక్వల్ టు 1 ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ y. ఇక్కడ 2 కామన్ తీయచ్చు, ఇక్కడ 2 క్యాన్సిల్ అవుతుంది కాబట్టి. అంటే ఇక్కడ x రైట్ కర్వ్ అంటే దిస్ ఇస్ ద రైట్ కర్వ్. ఎట్లాగో లైనే కాబట్టి y is equal to minus x అన్నప్పుడు implies x is equal to minus y అవుతుంది. అంటే దాని అర్థం ఏంటి? రైట్ కర్వ్ మైనస్ లెఫ్ట్ కర్వ్ అన్నప్పుడు రైట్ కర్వ్ అంటే దిస్ ఇస్ ద రైట్ కర్వ్.
1 plus square root of 1 minus y. Left curve అంటే minus of y అంటే plus y. dy. y plus 1 minus y whole to the power of 3 by 2 by 3 by 2 ముందు minus plus y square by 2 between the limits minus 3 comma 0. This is a2. మనం క్యాలిక్యులేషన్ చేయాల్సింది a1 plus a2. x యాక్సిస్ లిమిట్స్ తీసుకోవచ్చు రాహుల్, కానీ నువ్వు x యాక్సిస్ తీసుకున్నావు అంటే అప్పర్ కర్వ్ మైనస్ లోవర్ కర్వ్ చేయడానికి లేదు కదా. అలాగే తీసుకోవచ్చు అప్పర్ కర్వ్ మైనస్ లోవర్ కర్వ్. దీన్ని అప్పర్ కర్వ్ గా తీసుకొని ఈ కర్వ్ ని లోవర్ కర్వ్ గా తీసుకొని x యాక్సిస్ లిమిట్స్ లో చేసుకోవచ్చు. అప్పుడు ఏం చేయాలంటే ఈ పర్టికులర్ x లో లిమిట్ కట్టాలి, అంతే కదా. 35/6 అండి, 35/6 అంట. ఓకే ఓకే అంటే చూడండి మరొకసారి కర్వ్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అప్పర్ పార్ట్ అనేది x² 2x మైనస్ x² కర్వ్. లోవర్ పార్ట్ ఏమవుతుందంటే రైట్ కర్వ్ మైనస్ లెఫ్ట్ కర్వ్. దిస్ ఈజ్ రైట్ కర్వ్ మైనస్ లెఫ్ట్ కర్వ్. ఓకేనండి. స్క్రీన్ షాట్ తీసుకుంటే నెక్స్ట్ కంటిన్యూ చేద్దామండి. రైట్, 9/2 అంటే ఆన్సర్. ఎక్కువ మంది 9/2 చెబుతున్నారు. సో కమింగ్ టు ద నెక్స్ట్ వన్ అండి, 6th క్వశ్చన్ చూడండి అమ్మా. ఏమంటున్నాడు అంటే ద ఏరియా రీజియన్ బౌండెడ్ బై 1 minus y square is equal to modulus of x and mod x plus mod y is equal to 1. వీటితో ఉన్నటువంటి రీజియన్ మనకి ఇది ఆల్రెడీ తెలుసు. x పాజిటివ్ y పాజిటివ్ అవ్వచ్చు, x పాజిటివ్ y నెగిటివ్ అవ్వచ్చు, x నెగిటివ్ y పాజిటివ్ అవ్వచ్చు, x నెగిటివ్ y నెగిటివ్ అవ్వచ్చు. అంటే ఈ కర్వ్ అనేది మనకు ఆల్రెడీ స్క్వేర్ షేప్ లో వస్తుందని మనకి చాలాసార్లు మనకు తెలిసిందే కదా. ఇక్కడ 1 minus y square అనేది ఒకటి x పాజిటివ్ అయితే మోడ్ x అనేది x గా ట్రీట్ చేస్తాం, x అనేది నెగిటివ్ అయితే మోడ్ x అనేది మైనస్ x గా ట్రీట్ చేస్తాం. ఇది రెండు కండిషన్స్. అంటే ఈ రెండు కండిషన్స్ లో 1 అంటే y square is equal to ఏమవుతుంది, either 1 minus x, y square is equal to 1 plus x. అంటే దాని అర్థం ఏంటి, y is equal to root over 1 minus x, this is root over 1 plus x. ఇప్పుడు కర్వ్ చూడండి అమ్మా. ఇప్పుడు ఈ లైన్ డ్రా చేయడమే చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. సో ఇక్కడ లైన్స్ ముందుగా కొట్టేసేయండి. లైన్ కన్నా సర్కిల్ పార్ట్ ఎక్కువగా ఉంటది కదండి. ఇది ఏ లైన్స్ అండి, ఇది mod x plus mod y is equal to 1 lines. ఇది ఖచ్చితంగా ఇది స్క్వేర్ రూట్ ఆఫ్ 1 minus x అంటే ఇదే కదండి. ఇస్ నథింగ్ బట్ సర్కిల్ లా వస్తుంది అంతే, నథింగ్ బట్ సర్కిల్. అంటే మనకి ఏరియా రీజియన్ బౌండెడ్ బై అంటే ఈ రెండింటి మధ్య ఏరియా ఇది క్యాలిక్యులేషన్ చేయమంటున్నారు. ఇవి ఎన్ని టైమ్స్ ఉన్నాయి మనకి, 4 టైమ్స్ ఉన్నాయి. సో ఇన్ పర్టికులర్ దిస్ ఈజ్ 0, దిస్ ఈజ్ 1, 0, 1. అంటే ఈ ఒక్క పర్టికులర్ పార్ట్ చేసుకుంటే రిక్వైర్డ్ ఏరియా ఇస్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 0 to 1 అప్పర్ కర్వ్ మైనస్ లోవర్ కర్వ్. అప్పర్ కర్వ్ అంటే y dx మైనస్ ఇది ఈ లైన్ అండి. ఇక్కడ ఈ లైన్ అంటే అర్థం ఏంటంటే ఇక్కడ y is x plus y is equal to 1 అంటే
y is equal to 1 minus x అని అర్థం. అంటే దాని అర్థం ఏంటంటే ఇక్కడ y1 dx minus y2 dx. అంటే ఇవి ఎన్ని టైమ్స్ ఉంటుందండి మనకి అంటే 1 2 3 4 టైమ్స్ ఉంటుంది. సో therefore 4 times of 0 to 1, this part is square root of 1 minus x minus this part is 1 minus x dx. So therefore 4 times of 1 minus x whole to the power of 3 by 2 by 3 by 2 minus x minus into minus plus x square by 2 between the limits 0 to 1. ఇది సింప్లిఫికేషన్ చేసి ఫైనల్ గా చెప్పండి. సర్కిల్ ఎలా అంటే ఇప్పుడు ఈ y square is equal to 1 minus x కదా, x 0 పెట్టాము అనుకోండి, అప్పుడు y is equal to y square is equal to ఎంత వచ్చిందండి 1. అంటే y is equal to plus or minus 1. అంటే దాని అర్థం ఏంటి, ఇక్కడ y అనేది మనకి +1 దగ్గర -1 దగ్గర ఇంటర్సెక్ట్ అవుతుంది అని అర్థం. అంటే కర్వ్ ఇలా వస్తుంది అనమాట. ఈ కర్వ్ ఎలా అంటే y square is equal to 1 minus x పరాబోలా కదా, y square is equal to 1 minus x పరాబోలా అంటే y 0 చేస్తే x ప్లేస్ లో కదండి, అది నెగిటివ్ సైడ్ వస్తుంది. ఇంకోటి 1 plus x, ఇలాగ ఒకటి వస్తుంది, ఇలాగ ఒకటి వస్తుంది. పరాబోలా. సర్కిల్ ఏమో చూడండి y square is equal to 1 minus x ఒక పరాబోలా. ఈ పరాబోలా ఏమో y square ఇది y square is equal to 1 minus x పరాబోలా. ఇది -1, 0 కాబట్టి y square is equal to 1 plus x పరాబోలా. కాబట్టి ఇదంతా కలిపి నీకు ఇలా వస్తుంది అనమాట. ఇప్పుడు లైన్స్ కొట్టారండి. ఓకే సతీష్, బ్లర్ వస్తుందా? బ్లర్ వస్తుందండి. ఓకే రైట్, ఓకేనా సతీష్? సతీష్ ఎందుకు ఇది నీకు సర్కిల్ అంటే నా ఉద్దేశం పరాబోలా, ఇలాగ ఒక పరాబోలా, ఇలా ఒక పరాబోలా కలిపి సర్కిల్ అవుతుంది. సతీష్ ఓకే రైట్. సో కమింగ్ టు ద నెక్స్ట్ వన్ అండి. సెవెంత్ వన్ చూడండి అమ్మా. సెవెంత్ వన్ ఏమంటున్నాడు అంటే, సెవెంత్ వన్ ఈజీయే కదా. లెట్ us take an ఎయిత్ వన్ చూడండి అమ్మా. ఎయిత్ వన్ ఏమంటున్నాడు, ద పరాబోలాస్ y square is equal to 4x and x square is equal to 4y, the square region bounded by the lines, square region bounded by the lines, x is equal to 4, y is equal to 4, and the coordinate axis s1, s2, s3 respectively, then the number paired bottoms s1 is 2, s2 is 2, s3, s1, s2, s3 రేషియో అడిగాడు. ఇది ఎలా చేస్తాము మీకు ఆల్రెడీ ఒకసారి డిస్కస్ చేశాను. దిస్ ఇస్ ద పరాబోలా y square is equal to 4ax parabola. ఈ y square is equal to 4ax parabola. This is x square is equal to 4y parabola. ఇప్పుడు ఏమంటున్నాడంటే x is equal to 4 and y is equal to 4 అంటున్నాడు. మీరు ఈ రెండు పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ అబ్జర్వ్ చేస్తే
పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ అబ్జర్వ్ చేశారనుకోండి, ఏమొస్తుంది? y square is equal to 4x and x square is equal to 4y అంటే ఈ టర్మ్ ని పంపించేసుకోండి. ఇక్కడ y అంటే ఎంత అండి? x square by 4 కాబట్టి అంటే x square by 4 whole square is equal to 4x అంటే కంపల్సరీగా x is equal to 4 ఒక పాయింట్ అవుతుంది కదా. అంటే ఒక పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఇది 4 అయిపోయిందండి. అండ్ x is equal to 4, y is equal to 4 అంటే x is equal to 4, y is equal to 4. This is y axis and this is x axis. This one area S1, this 2 area S3, this 3 area S3. అంటే ఈ 2 కర్వ్స్ ని x యాక్సిస్, y యాక్సిస్ ఈ కర్వ్స్ ని S1, S2, S3 రేషియోలో డివైడ్ చేస్తే వాట్ ఈస్ ద రేషియోస్ అంటున్నాడు. ముందుగా S2 కట్టగలము కదా, ఎందుకంటే ఈ పరాబోలా మధ్యలో ఉంది అంటే S2 అంటే మనకు ఆల్రెడీ తెలిసి చెప్పాను కదండి. y square is equal to 4ax and x square is equal to 4by అయితే ఏరియా బిట్వీన్ అంటే చెప్పాను కదండి 16ab/3. 16ab/3 కానీ ఇక్కడ a వాల్యూ ఎంత అండి? 1. సిమిలర్లీ b వాల్యూ 1 కాబట్టి ఏరియా డెల్టా is equal to a is equal to 16/3. that is S1. S1 is equal to 16, S2 is equal to 16/3. right? ఇప్పుడు S1 plus S2 అంటే this is the line, y is equal to 4 line లో this is y is equal to x square by 4. సబ్ట్రాక్షన్ చేస్తే కదా S1 S2 వచ్చేది. S1 plus S2 is equal to, it means S1 plus S2 అంటే దాని అర్థం ఏంటి? ఇంటిగ్రేషన్ 0 to 4 minus 4 by x square by 4 dx అంటే సింప్లిఫికేషన్ చేస్తే 4x minus x cube by 4 into 3 between the limits 0 to 4. ఈ వాల్యూ క్యాలిక్యులేషన్ చేస్తాం. ఇక S3 ఎలా వస్తుంది? దీని నుంచి మనకి S2 తెలిసిపోయింది కాబట్టి S1 వచ్చేస్తుంది. S3 ఎట్లా వస్తుందండి? S3 అంటే ఇది టోటల్ స్క్వేర్ ఏరియా మైనస్ S1 ప్లస్ S2 అంటే 4 into 4 మైనస్ S1 ప్లస్ S2. ఇది కట్టని ఎంత వచ్చిందమ్మా చెప్పండి నాకు ఒకసారి. S1 ప్లస్ S2 ఎంత వచ్చిందండి? S1 ప్లస్ S2 ఎంత వచ్చిందండి? 32/3. So this is 32/3. So 32/3 అంటే therefore 16 లో 32/3 అంటే ఇది 16/3. therefore S2 ఎలా వస్తుంది అంటే S1 plus S2 minus S2 అది కూడా 16/3. సో S1, S2, S3 ఎలా ఉన్నాయండి అంటే 16/3 is to 16/3 is to 16/3 అంటే 1:1:1 అంటే మూడు కూడా 1:1:1 లో ఉన్నాయి అంటే ఖచ్చితంగా అవేమవుతాయి అంటే S1, S2, S3 ఆర్ మూడు ఈక్వల్ ఉన్నాయి అంటే అవి అర్థమెటిక్ ప్రోగ్రెషన్ అంటాం, జామెట్రిక్ ప్రోగ్రెషన్ అంటాం, హార్మోనిక్ ప్రోగ్రెషన్ అని కూడా అంటాం. నోట్ చేయండి అమ్మ. అని ఒక స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి, మెసేజ్ చేయండి. ఓకేనండి. అభి ఇది ఆల్రెడీ మనకి స్టాండర్డ్ మనం ఆల్రెడీ స్టార్టింగ్ లోనే చెప్పాం. ఈ రెండింటి యొక్క పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ కడితే నీకు అది వచ్చేస్తుంది. ఇది ఏరియా, ఇది ఒక ఏరియా అంటే ఫస్ట్ ఇది ఏరియా, దీని యొక్క పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ అంటే
4a పవర్ 1/3 b పవర్ 2/3 వస్తుంది. అంటే నువ్వు 0 నుంచి 4a పవర్ 1/3 b పవర్ 2/3 రూట్ అంటే y స్క్వేర్ టర్మ్ అంటే రూట్ 4ax మైనస్ ఈ టర్మ్ అంటే x స్క్వేర్ బై 4b సబ్ట్రాక్షన్ చేస్తే సింప్లిఫికేషన్ చేస్తే 16ab/3 వస్తుంది. ఓకే అభి, స్టార్టింగ్ లోనే చెప్పాను నేను. రైట్, రాస్తారండి. S1 ఎలా వస్తుంది అట అంటే S1 ప్లస్ S2 తెలిసింది, S2 తెలిసింది కాబట్టి సబ్ట్రాక్షన్ చేస్తాను. ఇది S1 is equal to S1 plus S2 minus S2. ఓకే రాహుల్, S1 plus S2 తెలుసు, S2 తెలుసు కాబట్టి S1 వచ్చేస్తుంది కదా. మీకు నోట్స్ మొత్తం పెట్టాను నేను, అవన్నీ కూడా ఒకసారి రివైజ్ చేసుకొని మీరు తర్వాత ప్రీవియస్ ఐఐటి క్వశ్చన్స్ మస్ట్ గా చేయాలండి. ప్రీవియస్ ఐఐటి క్వశ్చన్స్ దిశ పబ్లికేషన్స్ కానీ అడ్వాన్స్డ్ క్వశ్చన్స్ కానీ మస్ట్ గా చేయాలి, ప్లస్ ఇంగేజ్ మెటీరియల్. రైట్ అండి. సో కమింగ్ టు ద నెక్స్ట్ వన్ అండి, 10th వన్ చూడండి అమ్మా. Why the area bounded by y is equal to square root of a square minus x square, a square minus x square, and x plus y is equal to 0. X plus y is equal to 0 and y axis. Y axis తో చేసేటటువంటి ఏరియా అడుగుతున్నాడు. నిజానికి ఇది y is equal to root over a square minus x square అంటే y square is equal to a square minus x square కదా. అంటే x square plus y square is equal to a square మోడలే ఉంటుంది కదా. x plus y is equal to 0 అంటే y minus x కదా. y యాక్సిస్ అంటే దాని అర్థం x is equal to 0 నే కదా. అంటే ఇక్కడ సర్కిల్ ఈక్వేషన్ అనేది మనం ఐడెంటిఫై చేయాలి. ఈ సర్కిల్ ఈక్వేషన్ y is equal to minus x line, this is equal to y is equal to minus x line, this is y axis. వీటితో ఫామ్ అయ్యేటటువంటి ఈ ఏరియా క్యాలిక్యులేషన్ చేయమంటున్నాడు. ఈ యాంగిల్ ని తీటా అనుకుంటే ఇది ఎట్లాగో r కాబట్టి OAB ఏరియా కదా కావాల్సింది. రిక్వైర్డ్ ఏరియా is equal to sector OAB area. Sector OAB area. Sector area की ఫార్ములా half r square theta. ఇక్కడ theta అనేది విత్ y యాక్సిస్ తోనండి, యాంగిల్ విత్ y యాక్సిస్, యాంగిల్ విత్ y యాక్సిస్. నిజానికి y is equal to minus x అంటే m is equal to tan theta is equal to minus 1, theta is equal to 3 pi by 4 with x axis. ఇది x axis తో 3 pi by 4 చేస్తాను. మరి y యాక్సిస్ తో ఎంత అవుతుంది అంటే y యాక్సిస్ తో అంటే మనం ఏం చేయాలండి, pi by 2 లో ఈ వాల్యూ సబ్ట్రాక్షన్ చేసుకోవటమే కదా. అంటే దాని అర్థం ఏంటంటే మనకి ఇక్కడ టోటల్ ఏరియాలో అంటే 3 pi by 2 minus 3 pi by 4 అంటే y యాక్సిస్ తో యాంగిల్ ఎంత అవుతుందండి, pi by 4. సో theta is equal to pi by 4. ఇక్కడ రేడియస్ అంటే r is equal to a. సో therefore half of r square అంటే a square, theta అంటే pi by 4. సో pi a square by 8 is the answer. నెక్స్ట్ అండి, ఇది y is equal to minus x అంటే ఎక్కడ స్లోప్ -1 కదా tan theta. theta అనేది 3 pi by 4 with x axis. అప్పుడు y axis తో ఎంత యాంగిల్ అవుతుంది,
పై బై 4 కదా 180 మైనస్ 3 పై బై 4. సో ఎగ్జాక్ట్ అవుతుంది కాబట్టి మనకి ఆ యాంగిల్ పై బై 4. థీటా ఈజ్ ఈక్వల్ టు వై యాక్సిస్ తో కదా మనకు కావాల్సింది. సో హాఫ్ ఆర్ స్క్వేర్ థీటా. సో పై ఏ స్క్వేర్ బై ఏ. ఈ వై యాక్సిస్ తో పై బై 4 అండి. ఎక్స్ యాక్సిస్ తో యాంగిల్ 3 పై బై 4 అన్నప్పుడు వై యాక్సిస్ తో యాంగిల్ అనేది మనకి డౌన్ పార్ట్ అనేది ఉండదండి ఇక్కడ. ఎందుకంటే వై యాక్సిస్ తోనే అన్నాడు. అంటే సర్కిల్ అంటే టోటల్ పార్ట్ ఇక్కడ తీసుకోకూడదు. వెరీ గుడ్. అంటే నేను ఇక్కడ సర్కిల్ ఎందుకంటే మీకు కన్వర్షన్ రాయడం కోసం చెప్పానే తప్ప జనరల్ గా స్క్వేర్ రూట్ అంటే ఇది నెగ్లెక్ట్ చేసేయడమే. ఈ డౌన్ పార్ట్ అనేది నెగ్లెక్ట్ చేసేయడమే. వెరీ గుడ్, వెరీ గుడ్. ఎందుకంటే సర్కిల్ ఇచ్చాడు అనుకోండి, మీరు అన్నది రైటే, కానీ సర్కిల్ ఇవ్వాల. సర్కిల్ అంటే ఇలా రాస్తాం. ఇది ఇలా ఇచ్చాడు అంటే y is equal to root over a square minus x square అంటే దాని అర్థం ఇలా రాస్తాం. హాఫ్ సర్కిల్ రాస్తాం. లేదు y is equal to minus root over a square minus x square ఇచ్చాడంటే డౌన్ పార్టే రాస్తాం. ఓకేనా బాబు? రైట్. సో కమింగ్ టు ద నెక్స్ట్ వన్. అంటే సర్కిల్ అంటే మీకు ఇమీడియట్ షేప్ తెలియడం కోసం రాశాను అంతే. నెక్స్ట్ అండి 18th వన్ చూడండి అమ్మా. ద ఏరియా బిట్వీన్ ద పేజ్ నంబర్ 121. పేజ్ నంబర్ 121. ద ఏరియా రీజియన్ బిట్వీన్ ద x-axis by the curves. X-axis by the curves అంటే y is equal to tan x between the limits minus pi by 3 to pi by 3. Pi by 3 less than or equal to x less than or equal to pi by 3. And y is equal to cot x. Pi by 6 less than or equal to x less than or equal to 3 pi by 2. ముందు x ఎక్కడ నుంచి ఎక్కడ వరకు తీసుకోవాలి అంటే ఈ రెండింటి యొక్క డొమైన్ చెక్ చేసేస్తే అయిపోయింది. ఇది మైనస్ పై బై 3 నుంచి పై బై 3 దాకా, ఇక్కడేమో పై బై 6 నుంచి 3 పై బై 2 దాకా. దిస్ ఇస్ ద ఫస్ట్ కేస్, దిస్ ఇస్ ద సెకండ్ కేస్. కామన్ పార్ట్ ఎంత వస్తుందండి? పై బై 6 నుంచి పై బై 3 వరకు తీసుకుంటే చాలు. అంటే x బిలాంగ్స్ టు పై బై 6 నుంచి పై బై 3 వరకు ఉన్నటువంటి ఏరియా కన్స్ట్రక్షన్ చేస్తే సమ్ అయిపోయినట్టే. ముందు y is equal to tan x గ్రాఫ్, y is equal to cot x గ్రాఫ్ డ్రా చేయండి. ఇది మైనస్ పై బై 2 అంటే దిస్ ఇస్ పై బై 2 అనుకోండి, దిస్ ఇస్ పై అనుకోండి. అంటే గ్రాఫ్ అట్లాగే ఇక్కడ పై బై 4 అనుకుంటే దిస్ ఇస్ ద cot x గ్రాఫ్. అంటే మనకి ఇక్కడ చూడండి, ఈ పార్ట్ ఏమో పై బై 3, సారీ పై బై 6, ఈ పార్ట్ ఏమో పై బై 3 వరకే చెక్ చేసుకుంటే చాలు. ఈ రెండు ఎక్కడ ఇంటర్సెక్ట్ అవుతాయండి మనకి? అంటే ఈ పార్ట్ క్యాలిక్యులేషన్ చేసుకుంటే సమ్ అయిపోయినట్టే. అంటే మనకి ఇక్కడ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ అంటే tan x is equal to cot x. ఎక్కడ ఈ 2 ఈక్వల్ అవుతాయి అంటే x is equal to pi by 4 దగ్గర ఈక్వల్ అవుతాయి. సో మనం ఎక్కడి నుంచి ఎక్కడ వరకు రిక్వైర్డ్ ఏరియా అవుతుంది? సో ద రిక్వైర్డ్ ఏరియా is equal to a1 plus a2. This is called a1, this is a2. a1 అంటే ఎక్కడి నుంచి ఎక్కడ వరకు అండి? దిస్ అంటే పై బై 6 నుంచి పై బై 4 టు a1 అవుతుందండి. a1 అంటే దాని అర్థం ఏంటి? tan x కదా, tan x dx ప్లస్ పై బై 4 టు పై బై 3, పై బై 4 టు పై బై 3 దట్ ఈస్ cot x. ఈ కేసులో అది cot x అవుతుంది. ఇప్పుడు మనం సింప్లిఫికేషన్ చేసుకోండి. ఓకేనండి? మొబైల్ బ్లర్ అవుతుందండి, నెట్వర్క్ ప్రాబ్లం ఉందా?
ఇప్పుడు ఓకేనా? రైట్. సో π/4 టు π/3 cot x. ఇప్పుడు ఓకే కదండి? రైట్. tan x కి ఇంటిగ్రేషన్ ఏంటి? ln ఆఫ్ mod secant x, అంతే కదండి? బిట్వీన్ ద లిమిట్స్ π/6 టు π/3 π/4. cot x కి ఏంటండి? cos x by sin x కాబట్టి ln sin x అండి. ln sin x బిట్వీన్ ద లిమిట్స్ π/4 టు π/3. ఇప్పుడు వాల్యూ సబ్స్టిట్యూషన్ చేయండి అమ్మా. వెయిట్. ఇప్పుడు వస్తుందండి? క్లియర్ గానే ఉంది కదా? రైట్. ఒకసారి చూడండి అమ్మా. y is equal to tan x కర్వ్ -π/3 నుంచి π/3 వరకు ఇచ్చాడు. cot x కర్వ్ π/6 నుంచి 3π/2 వరకు ఇచ్చాడు. అయితే మనకి ఇక్కడ ఏరియా క్యాలిక్యులేషన్ చేయమంటున్నాడు. ముందు కామన్ డొమైన్ క్యాలిక్యులేషన్ చేయండి. -π/3 టు π/3, π/6 టు 3π/2. అంటే కామన్ పార్ట్ ఏమవుతుందండి? π/6 నుంచి π/3 వరకు. దిస్ ఇస్ ద tan x కర్వ్, దిస్ ఇస్ ద cot x కర్వ్. ఈ రెండింటి యొక్క పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ అంటే x is equal to π/4 is the point of intersection. సో కాబట్టి π/6 నుంచి π/4 వరకు tan x కర్వ్ అయితే π/4 నుంచి π/3 వరకు cot x కర్వ్ అవుతుంది. tan x కి ఇంటిగ్రేషన్, cot x కి ఇంటిగ్రేషన్. కామన్ డొమైన్ కంపల్సరీ కామన్ డొమైనే కదా తీసుకోవాల్సింది. అడిషనల్ డొమైన్ తో మనకి ఇంటర్వల్ అనేది π/6 బిఫోర్ అనేది మనకి ఇంటర్వల్ తో సంబంధం లా, π/3 తర్వాత సంబంధం లా. ఆ ఇంటర్వల్స్ అనేది బౌండరీ పాయింట్స్ ఇచ్చాడు కదా, అందుకనే మనం కామన్ డొమైన్స్ తీసుకున్నాం. ఓకేనండి? యశ్వంత్, నా ఓకే? యు ఆస్కింగ్ డౌట్ నా? రైట్. కమింగ్ టు ద నెక్స్ట్ వన్ అండి. స్క్రీన్ షాట్ తీసుకున్నారా? 20th వన్ చూడండి అమ్మా. కంప్లీటెడ్. రైట్. 20th వన్ చూడండి అమ్మా. See this. Integration of the area of the region bounded by x square plus y square is equal to 1 and the point x minus 1 whole square plus y square is equal to 1. ఇప్పుడు ఏమన్నాడు? the area of the region enclosed between the two circles. ఇక్కడ సర్కిల్ సెంటర్ ఏంటంటే 0,0, రేడియస్ అనేది 1 యూనిట్. ఇక్కడ సర్కిల్ సెంటర్ 1,0, రేడియస్ అనేది 1 యూనిట్. ఇప్పుడు ఈ 2 సర్కిల్స్ ఏరియాతో ఫౌండ్ అయినటువంటి ఎన్క్లోజ్డ్ ఏరియా అంటున్నాడు. అంటే 2 సర్కిల్స్ అంటే ముందు సర్కిల్ సెంటర్ అనేది 0,0 తీసుకుంటే దిస్ ఈస్ ద రేడియస్ 1 యూనిట్ అండ్ 1,0 అనే సెంటర్ గా తీసుకుంటే అప్పుడు ఖచ్చితంగా ఇంకో సర్కిల్ అనేది దీని నుంచి డ్రా అవుతుంది. అంటే ఇది కూడా 1/1 సేమ్ రేడియస్ తోనే ఉంటుందండి. సో దిస్ ఈస్ ద సెంటర్.
ఇప్పుడు ఈ రెండింటి యొక్క పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ కట్టాల్సిందే కదా, అంటే 0,1. అంటే మనం క్యాలిక్యులేషన్ చేయాల్సింది ఏంటండి, ఈ ఏరియా కదా, ఈ బిట్వీన్ ఏరియా కట్టాలి. ఈ బిట్వీన్ ఏరియా అంటే ఆ రెండింటి యొక్క పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ కట్టేసేది. ఇక్కడ 1 ఇక్కడ 1. సో పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ కర్వ్స్ అంటే x² + y² = 1 అండ్ x - 1 హోల్ స్క్వేర్ ప్లస్ y² = 1 అంటే సబ్ట్రాక్షన్ చేసేయండి. ఈ రెండు క్యాన్సిల్ అయిపోతాయి, ఈ రెండు క్యాన్సిల్ అయిపోతాయి. x² = x² - 2x + 1 క్యాన్సిల్ అయిపోతే x = 1/2. అంటే ఈ పార్ట్ అనేది 1/2 అవుతుందండి. అంటే ఇక్కడ చూడండి, మనకి టోటల్ పార్ట్ అనేది మనం ఎట్లా క్యాలిక్యులేషన్ చేయొచ్చండి. టోటల్ పార్ట్ అంటే x² - 2x మనం కన్సిడర్ చేయొచ్చు, ప్రొవైడెడ్ అంటే మనం 0 నుంచి 1/2 వరకు ఈ కర్వ్, 1/2 నుంచి 1 వరకు ఈ కర్వ్ రాస్తే సరిపోతుంది కదండి. దిస్ ఈజ్ A1, దిస్ ఈజ్ A2. సో రిక్వైర్డ్ ఏరియా is equal to A1 + A2. ఇక్కడ ఫస్ట్ కేసు ఏంటండి, 0 to 1/2 ఈ కర్వ్ అండి. ఈ కర్వ్ అంటే దాని అర్థం ఏంటండి, ఇక్కడ x - 1 హోల్ స్క్వేర్ ప్లస్ y² = 1 అంటే y² = 1 - x - 1 హోల్ స్క్వేర్, y = √1 - x - 1 whole square. In fact, this curve is x² + y² = 1 అంటే y = √1 - x². √1 - x². ఇది కదా కర్వ్. అంటే ఇప్పుడు మనం ఏం క్యాలిక్యులేషన్ చేస్తే సరిపోతుంది అండి అంటే 0 నుంచి 1/2 వరకు ఈ కర్వ్ అండి. 1 - x - whole square dx ప్లస్ హాఫ్ టు 1 అప్పుడు ఈ కర్వ్ అండి, √1 - x² dx. ఫార్ములా ఏంటి, ఇక్కడ రెండు కూడా √a² - x² ఫార్మాట్ లో ఉన్నాయండి. ఇంటిగ్రేషన్ ఆఫ్ a² - x² అంటే x/2 ఇంటూ √a² - x² ప్లస్ a²/2 ఇంటూ sin ఇన్వర్స్ x/a ఫార్ములా. ఆ ఫార్ములా ప్రకారం రెండు వేసేస్తే x - 1/2 ఇంటూ వాడు ఇచ్చిన టర్మ్ యాజ్ ఇట్ ఈస్ గా రాసుకోవాలి, x - 1 హోల్ స్క్వేర్ బిట్వీన్ ద ప్లస్ a²/2. a²/2 అంటే 1/2 sin ఇన్వర్స్ ఆఫ్ x - 1 between the limits 0 to r. తర్వాత ఇది కండిషన్ అంటే x/2 √1 - x² ప్లస్ a²/2 sin ఇన్వర్స్ ఆఫ్ x between the limits 1/2 to 1. ఇప్పుడు వాల్యూస్ ని సింప్లిఫికేషన్ చేసుకుంటే మనకు వచ్చేటటువంటి ఫైనల్ ఆన్సర్ అవుతుంది. చెప్పండి అమ్మా, ఆన్సర్ సింప్లిఫికేషన్ చేస్తే ఎంత వచ్చింది? ఇది మనకి 2 టైమ్స్ కదండి, ఎందుకంటే ఒకటి అప్పర్ ఈ పార్ట్ ఉంది, ఈ పార్ట్ కాబట్టి 2 టైమ్స్ రాసుకోండి. అంటే అన్నిటిలోనే 2 క్యాన్సిల్ అయిపోతున్నట్టు ఉంది కదండి. సో ఇక్కడ 2 క్యాన్సిల్ చేసేసుకుంటే సింప్లిఫికేషన్ చేయగలరు కదండి. చేస్తే సమ్ అయిపోయింది. ఆప్షన్ 3 ఆప్షన్ 3 అంటే 2π/3 - √3/2. 2π/3 - √3/2 అంటే ఆన్సర్. ఓకేనండి, మరొకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను చూడండి. సర్కిల్ ఒకటేమో సెంటర్ 0, 0 రేడియస్ 1 అయినటువంటి సర్కిల్ ఒకటి. ఇంకొక సర్కిల్ ఏంటంటే 1,0 సెంటర్ 1 రేడియస్ అనేటువంటిది ఇంకోటి. ఇప్పుడు ఈ ఏరియా ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఈ రెండింటి యొక్క పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ కడితే x ప్లేస్ లో హాఫ్ వచ్చింది.
అంటే 0 నుంచి హాఫ్ దాకా ఈ ఏరియా, హాఫ్ నుంచి 1 దాకా ఈ ఏరియా. అంటే ఇది డబల్ 2 టైమ్స్, ఎందుకంటే ఈ హాఫ్ పైకి కిందికి ఉంది కాబట్టి 2 టైమ్స్ వేస్తాను. ఓకేనా బాబు? సాత్విక్ ఇప్పుడు ఈ కర్వ్ అన్నమాట. ఈ కర్వ్ ఒకటి, ఈ కర్వ్ ఏమో ఇదే కదా, y లో రాయాలి. ఇక్కడేమో ఈ కర్వ్ 0 నుంచి 1/2 వరకు ఈ కర్వ్, 1/2 నుంచి 1 దాకా ఈ కర్వ్. నెక్స్ట్ అండి 24th వన్ అన్న. See this. ట్వంటీ ఫోర్త్ వన్ అనేది ఈ సింపుల్ కర్వే, కానీ ఒకసారి చూడండి. 0 less than y, 0 less than y less than 3 minus 2x minus x square, where x greater than 0. అంటే ఇక్కడ కవియోదయం ఏంటంటే x greater than 0, y greater than 0 అని అర్థం. ఈ టర్మ్ ఈక్వల్ టు 0 చేసేసుకోండి. అంటే అప్పుడు ఏమైపోతుంది, x స్క్వేర్ ప్లస్ 2x మైనస్ 3 0 అంటే x ప్లస్ 3 ఇంటూ x మైనస్ 1 0 అవుతుంది. కాబట్టి x is equal to -3 1 దగ్గర కర్వ్ వస్తుంది నిజానికి. అంటే ఆ కర్వ్ అనేది -3 1 దగ్గర కర్వ్ వస్తుంది. కానీ మనం ఎక్కడి నుంచి అంటే 0 నుంచి, ఎందుకంటే x షుడ్ బి పాజిటివ్, y షుడ్ బి పాజిటివ్, అంటే ఈ ఏరియానే కట్టాలన్నమాట. అంటే ఏం చేస్తే సరిపోతుందండి, 0 to 1 ఇంటూ ఈ వాల్యూ క్యాలిక్యులేషన్ చేశారు. 3 minus 2x minus x square dx. ఇది మనకు కావాల్సినటువంటి రిక్వైర్డ్ ఏరియా. ఇది సింపుల్ వేనండి, అందుకే ఓకేనండి. నెక్స్ట్ అడ్వాన్స్డ్ క్వశ్చన్స్. రైట్, నాది నెట్ లోగా ఉందా? అదే వైఫై లేదు, ఆగండి, ఇంకో మొబైల్ నుంచి చేస్తాను. ఇప్పుడు ఓకేనా? చూడండి, ఇప్పుడు ఓకేనా? క్లియర్ గా వస్తుందా? క్లియర్ గా వస్తుందా? క్లియర్ గా వస్తుందండి? క్లియర్ ఓన్లీ? రైట్ అండి. అడ్వాన్స్డ్ క్వశ్చన్స్ చూడండి అమ్మా. సెకండ్ క్వశ్చన్ చూడండి అమ్మా, అడ్వాన్స్డ్, పేజ్ నంబర్ 121. సెకండ్ క్వశ్చన్ ఏమంటున్నాడు అంటే f of x is equal to 2 root x and g of x is equal to 2 root of 1 minus x enclosed area అని అడుగుతున్నాడు అండి. ఎన్క్లోజ్డ్ ఏరియా ఎలా క్యాలిక్యులేషన్ చేస్తామో చూడండి. జనరల్ గా దిస్ ఈజ్ రూట్ ఎక్స్ కర్వ్ అండి, కానీ కొంచెం ఎక్స్టెన్షన్ ఉంటుంది కాబట్టి రూట్ 2x. 1 మైనస్ ఎక్స్ అంటే ఇది x ఈక్వల్ టు 1 కాబట్టి 1 మైనస్ ఎక్స్ కర్వ్ అంటే ఇలా వస్తుంది.
దిస్ ఈస్ 2 రూట్ ఆఫ్ 1 మైనస్ ఎక్స్. అంటే ఖచ్చితంగా ఈ రెండిట్ల మధ్య ఏరియా ఉంటుంది కదా, అంటే ఇదే కదండి రెండిట్ల యొక్క పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ కట్టాలి. పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఏమవుతుంది, 2 రూట్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు 2 రూట్ ఆఫ్ 1 మైనస్ ఎక్స్. అంటే ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు 1 మైనస్ ఎక్స్ కాబట్టి ఎక్స్ ప్లస్ లో 1/2. అంటే 1/2 దగ్గర ఈ ఏరియా, దిస్ ఈజ్ ఏరియా 1, దిస్ ఈజ్ ఏరియా 2. ఇప్పుడు రిక్వైర్డ్ ఏరియా ఇజ్ ఈక్వల్ టు ఏమవుతుంది అంటే A1 ప్లస్ A2 అండి. A1 అంటే ఎక్కడి నుంచి ఎక్కడి వరకు వస్తుందో చూడండి, 0 నుంచి హాఫ్ దాకా. A1 అంటే దిస్ ఈజ్ ద కర్వ్, దిస్ కర్వ్ అంటే 2 రూట్ ఎక్స్ dx ప్లస్ A2 అంటే దిస్ కర్వ్ అంటే 1/2 to 1. ఆ కర్వ్ నేమ్ ఏంటండి, 2 రూట్ ఆఫ్ 1 మైనస్ ఎక్స్ dx. ఇక్కడ సింప్లిఫికేషన్ చేయడం ఈజీయే కదండి మీరు ఇక. సో 2 టైమ్స్ ఆఫ్ x పవర్ 3/2 between the limits 0 to half plus 2 into 1 minus x whole to the power of 3/2 between the limits 1/2 to 1. ఇది సింప్లిఫికేషన్ చేసి చెప్పండి అమ్మ. నాన్న ఇప్పుడు వైఫై అంతా క్లియర్ గా ఉందండి? క్లియర్ గా ఉందండి? రైట్ రైట్. మైనస్ పెట్టలేదు, మైనస్ పెట్టక్కర్లేదమ్మా, ఎందుకంటే రెండు అప్పర్ పార్టే కదా, రెండు అప్పర్ పార్టే కాబట్టి ఇక్కడ నుంచి ఇది రెండు యాడ్ చేస్తాను కదా, అందుకని A1 ప్లస్ A2. ఓకే ఓకే, బై మైనస్ పెట్టలేదా? రైట్. ఓకే గుడ్. 4 3 రూట్ 2 4/3 రూట్ 2 4/3 రూట్ 2. ఓకే రైట్. సో కమింగ్ టు ద నెక్స్ట్ వన్ అండి, థర్డ్ క్వశ్చన్ చూడండి అమ్మ. థర్డ్ వన్ ఏమంటున్నాడంటే చూడండి, ద ఏరియా బిట్వీన్ ద కర్వ్స్ mod y is equal to 1 minus x square and x square plus y square is equal to 1 అండి. x square plus y square is equal to 1 అంటే సర్కిల్ ఈక్వేషన్. ఆ రేడియస్ అనేది 0,0. ఇది mod y is equal to అంటే y is equal to 1 minus x square లేదా minus y is equal to 1 minus x square. అంటే y is equal to 1 minus x square అంటే సిమెట్రీ ఈ పరాబోలా ఎలా ఉంటుంది, ఓపెన్ డౌన్వర్డ్స్, అంతే కదండి. y is equal to minus x square అంటే ఓపెన్ డౌన్వర్డ్స్. అంటే y ప్లేస్ లో 0 పెడితే x అనేది ప్లస్ ఆర్ మైనస్ 1, x 0 పెడితే y 1. అంటే కర్వ్ అనేది ఇది 0,1 కాబట్టి కర్వ్ లైక్ దిస్. సిమిలర్లీ మైనస్ y is equal to 1/x square అంటే దీనికి ఉల్టా. ఇప్పుడు ఈ ఏరియా బిట్వీన్ ఏరియా అంటే ఈ ఏరియా క్యాలిక్యులేషన్ చేయాలి కదా. ఈ ఏరియా ఎలా క్యాలిక్యులేషన్ చేస్తే సరిపోతుందండి అంటే టోటల్ ఏరియాలో సపోజ్ ఈ పార్ట్ ఏరియా ఫైండ్ అవుట్ చేయండి ముందుగా. ఈ పార్ట్ ఏరియా A1 అనుకుంటే ఇది A1 ఇది A1 ఇది A1. ఈ సర్కిల్ ఏరియాలో ఈ 4A1 సబ్ట్రాక్షన్ చేస్తే సరిపోయినట్టే కదా. సో రిక్వైర్డ్ ఏరియా ఇజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి, రిక్వైర్డ్ ఏరియా ఇజ్ ఈక్వల్ టు ఏరియా ఆఫ్ సర్కిల్ మైనస్ 4 టైమ్స్ ఆఫ్ A1. ఏరియా ఆఫ్ సర్కిల్ అంటే 5r². ఎట్లాగో r వాల్యూ రేడియస్ 1 అని ఇచ్చాడు కాబట్టి మనం A1 కడితే సరిపోతుంది. A1 ఎట్లాగండి, ఈ వాల్యూవే కదా A1 అంటే. A1 ఎక్కడి నుంచి ఎక్కడి వరకు తీసుకుంటే సరిపోతుందండి, ఇన్ఫాక్ట్ ఈ పార్ట్ తీసుకుంటే సరిపోతుంది. హియర్ A1 ఇజ్ ఈక్వల్ టు అంటే 0 నుంచి 1 దాకా, ఈ పార్ట్ అంటే 1 minus x square dx అంటే 1 కి ఇంటిగ్రేషన్ x minus x cube by 3 between the limits 0 to 1.
అంటే 1 - 1/3 కాబట్టి 2/3 అవుతుంది. ఇది A1 అయిపోయింది. దేర్ఫోర్ రిక్వైర్డ్ ఏరియా అంటే ఏరియా ఆఫ్ సర్కిల్ అంటే π × 1² మైనస్ 4 × A1 అంటే 2/3. π - 8/3 ఇస్ ద ఆన్సర్. నోట్ చేయండి అమ్మా. ఓకేనండి. అప్పర్ కర్వ్ -4 టైమ్స్ ఆఫ్ రాహుల్ అలాగే చేయొచ్చు. వెరీ గుడ్. ఇప్పుడు వస్తుంది. అప్పర్ కర్వ్ మైనస్ లోవర్ కర్వ్ చేసుకొని 4 టైమ్స్ చేయొచ్చు అన్నాడు ఒక అబ్బాయి రాహుల్. అలాగే చేయొచ్చు, ఎందుకంటే ఇది అప్పర్ కర్వ్, ఇది లోవర్ కర్వ్, 4 టైమ్స్. రైట్. సో కమింగ్ టు ద నెక్స్ట్ వన్ అండి. ఇవన్నీ మీకు నోట్స్ పెట్టాను, ఒకసారి చూసుకోండి, మీరు ప్రాక్టీస్ చేయాలండి. కమింగ్ టు ద నెక్స్ట్ వన్, ఇంపార్టెంట్ వన్, ఫోర్త్ వన్ చూడండి. ఫోర్త్ వన్ ఏమంటున్నాడు అంటే x is equal to modulus of y² - 1 and the line y is equal to x - 5 అంటున్నాడు. అంటే జనరల్ గా దీని అర్థం ఏంటి? x is equal to y² - 1 అయినా అవుతుంది, లేదా 1 - y² అయినా అవుతుంది కదా. ముందుగా మనం ఈ లైన్ ని మనం ఎట్లా రాయొచ్చు అంటే y² - 1 అంటే ఇక్కడ చూడండి, y 0 చేశాను అనుకోండి, అంటే x వాల్యూ -1. అంటే ఇది ఎట్లాగో పరాబోలా x పవర్ 1 ఉంది కాబట్టి సిమెట్రీ కదా. పరాబోలా సిమెట్రీ అబౌట్ x యాక్సిస్. పాయింట్ -1, 0 అంటే జనరల్ గా ఇలా వస్తుంది పరాబోలా. కానీ మాడ్యులస్ అన్నాడు కదా, దీనికి మాడ్యులస్ అన్నాడు కాబట్టి ఈ టర్మ్ ని నెగ్లెక్ట్ చేసేసి దానికి రిఫ్లెక్షన్ పార్ట్, ఈ పార్ట్ ఏమవుతుందండి, ఈ పార్ట్ y² - 1, ఈ పార్ట్ కూడా y² - 1. దీనికి నెగ్లెక్ట్ చేసేటప్పుడు ఆ పార్ట్ ఏమవుతుందండి, ఇటుపక్క వచ్చేస్తుంది. ఇది కాస్త ఏమవుతుందండి 1 - y² అవుతుంది కదా. ఇప్పుడు y is equal to x - 5 అంటే లైన్. ఈ లైన్ లో x y, x ప్లేస్ లో 0 తీసుకుంటే y -5, y ప్లేస్ లో 0 తీసుకుంటే x5. ఇప్పుడు ఈ రెండింటి యొక్క పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ అవసరమా లేదా అనేది చెక్ చేయాలి. కర్వ్ డ్రా చేయండి. అంటే +1 -1 కాబట్టి ఇది -1 1. ద కర్వ్ ఈజ్ లైక్ దిస్. ఇప్పుడు x 0 అన్నప్పుడు y -5, తర్వాత ఇక్కడ 5 0. అంటే కొంచెం కన్వీనియంట్ కోసం అలా రాసేస్తున్నానండి. రైట్. ఇక్కడ ఏదో 0 అనుకుందాం, ఈ టర్మ్ అనేది చెక్ చేయండి. అంటే ఇక్కడ మనం y టెర్మినల్ అంటే ఈ ఏరియా కట్టాలి. ఈ ఏరియా కట్టాలి అంటే ఎలా క్యాలిక్యులేషన్ చేస్తే సరిపోతుందో చూడండి. అంటే ఇక్కడ ఇది రైట్ కర్వే కదండి, దీని అర్థం ఏంటి ఇక్కడ అంటే x is equal to y + 5. ఈ అర్థం ఏంటి, y² - 1 x is equal to, ఈ పార్ట్ కూడా x is equal to y² - 1. ఈ పార్ట్ ఏమవుతుందండి, x is equal to 1 - y² కదా. ఇప్పుడు మనం పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఫైండ్ అవుట్ చేయాల్సిందే కదా. ఇక్కడ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ అనేది కర్వ్ డ్రా చేసిన తర్వాత చేస్తే మనం సింప్లిఫికేషన్ షుడ్ బి సింపుల్. ఇక్కడ y² + 1 ఈ కర్వ్ అంటే x is equal to y² + 1, y² - 1 అలాగే y + y. ఈ రెండింటి యొక్క పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ అంటే y² - y -6 is equal to 0. అంటే y is equal to ఎంత అవుతుందండి, y -3 × y + 2 is equal to 0. అంతేనా. y is equal to 3 కానీ y is equal to -2 కానీ. అంటే ఈ పార్ట్ అనేది -2 అయితే దీనికి పెర్పెండిక్యులర్, దీనికి ప్యారల్ గా ఈ పార్ట్ అనేది ఇక్కడ రఫ్ చేసేస్తున్నానండి, దీనికి ప్యారల్ గా పార్ట్ అనేది y is equal to 3 అయిపోయింది. దేర్ ఎండ్స్ ద మ్యాటర్.
ఇప్పుడు ఈ పార్ట్ అండి, ఇంకొక పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఏంటంటే 1 మైనస్ వై స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు వై ప్లస్ 5 అంటే ఇంప్లైస్ వై స్క్వేర్ ప్లస్ వై ప్లస్ 4 ఇజ్ ఈక్వల్ టు 0. అంటే అర్థం ఏమొస్తుందండి ఇక్కడ? సరిపోయిందండి. వై స్క్వేర్ ప్లస్ వై ప్లస్ 4 ఇజ్ ఈక్వల్ టు 0 అంటే ఖచ్చితంగా మనకి ఇది ఎక్కడి నుంచి ఎక్కడి వరకు తీసుకోవాల్సిన అవసరం ఉంటుందండి. అక్కడ మనకి ఏ వాల్యూస్ ఉంటాయండి అక్కడ మనకి చూడండి, 1 మైనస్ వై స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు వై ప్లస్ 5. రెండింటి యొక్క పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ వస్తుందా? ఎందుకంటే దిస్ ఇస్ ఫర్ ఆల్ ఎక్స్ బిలాంగ్స్ టు ఆర్ అయిపోతుంది, డెల్టా లెస్ దాన్ 0 అయిపోతుంది. అంటే అప్పర్ కర్వ్ మైనస్ కర్వ్ అంటే -1, వాడు ఇచ్చేసాడు కాబట్టి డైరెక్ట్ గా రాసేసేయండి. రిక్వైర్డ్ ఏరియా అంటే ఎక్కడి నుంచి ఎక్కడి వరకు తీసుకుంటున్నానో చూడండి, -2 నుంచి -1 దాకా రైట్ కర్వ్ మైనస్, అన్నిటిలో కూడా కామన్ అయిన కర్వ్ ఏంటండి? రైట్ కర్వ్ మైనస్ లెఫ్ట్ కర్వ్. రైట్ కర్వ్ అంటే ఏంటి? లైన్. y ప్లస్ 5 మైనస్ y స్క్వేర్ మైనస్ 1 dy ప్లస్ -1 నుంచి 1 దాకా మళ్ళీ రైట్ కర్వ్ y ప్లస్ 5 మైనస్ 1 మైనస్ y స్క్వేర్ dy ప్లస్ 1 నుంచి 3 దాకా ప్లస్ 1 to 3 రైట్ కర్వ్ మైనస్ లెఫ్ట్ కర్వ్ అంటే y ప్లస్ 5 మైనస్ ఆఫ్ y స్క్వేర్ మైనస్ 1 dy. ఇప్పుడు సింప్లిఫికేషన్ చేసుకున్నామా? ఏరియా ఇజ్ ఈక్వల్ టు y స్క్వేర్ బై 2 ప్లస్ 5y బై 2 మైనస్ 2 to మైనస్ 1 మైనస్ y క్యూబ్ బై 3 ప్లస్ y between the limits -2 to -1 plus y square by 2 plus 5y minus 1 comma 1 minus y plus y cube by 3 between -1 to 1. ఎట్లా ఇది ఆడ్ నెంబర్ కాబట్టి క్యాన్సిల్ చేసేయచ్చు, కొన్ని ఎలాగే రాసేసాం కాబట్టి y square by 2 plus 5y minus y cube by 3 plus y between the limits 1 to 3. ఫైనల్ గా ఆన్సర్ చెప్పండి అమ్మా. ఫైనల్ గా ఆన్సర్ ఎంత వచ్చిందండి? 109/6. పృథ్వీ ఒక ఫోటో తీసి వాట్సాప్ చేయమ్మా. ఎస్ వరప్రసాద్. చైతన్య భార్గవ్, యశ్వంత్ ఒక ఫోటో తీసి పంపించమ్మా. ఇన్ఈక్వాలిటీస్ మోడల్ చెప్తాను బాబు. రైట్. సో కమింగ్ టు దిస్ కండిషన్, అంటే ఇక్కడ కర్వ్ ఎలా వచ్చింది అంటే ముందుగా ఆ మాడ్యులస్ ఆఫ్ y స్క్వేర్ మైనస్ 1 ఉంది కాబట్టి యాక్చువల్ గా కర్వ్ ఇలా వస్తుంది. ఈ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉన్నది నెగ్లెక్ట్ చేసుకొని దానికి మిర్రర్ ఇమేజ్ దీన్ని యాజ్ ఇట్ ఈస్ గా రాసేసాం. అంటే ఇది కాస్త ఇటువైపు వచ్చింది అంటే 1 మైనస్ వై స్క్వేర్ అవుతుంది. ఇక్కడ నుంచి ఈ పార్ట్ 1 మైనస్ వై స్క్వేర్ అవుతుంది. ఇది y స్క్వేర్ మైనస్ 1, ఇది కూడా y స్క్వేర్ మైనస్ 1. అయితే ఈ రెండింటి యొక్క పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ 3 -2. -2 నుంచి -1 దాకా రైట్ కర్వ్ మైనస్ లెఫ్ట్ కర్వ్. అట్లాగే -1 నుంచి 1 దాకా రైట్ కర్వ్ మైనస్ లెఫ్ట్ కర్వ్. 1 నుంచి 3 దాకా రైట్ కర్వ్ మైనస్ లెఫ్ట్ కర్వ్. ఓకేనా బాబు? కమింగ్ టు ద నెక్స్ట్ వన్ అండి. రైట్, 6th వన్ చూడండి అమ్మా. కెమెరా రైట్. ఇక 6th వన్ చూడండి అమ్మా. ఏమంటున్నాడు అంటే, సో మాడ్యులస్ ఆఫ్ ద ఏరియా రీజియన్ బౌండెడ్ బై maximum of mod x comma modulus of y less than or equal to 1
and xy less than or equal to half. xy less than or equal to half. అసలు మాడ్యులస్ ఆఫ్ x1 మాడ్యులస్ ఆఫ్ y1 కదా. ముందు ఏదైనా లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు అంటే ముందు ఈక్వల్ టు 1 రాసుకోవాలి. అంటే x is equal to plus or minus 1, y is equal to plus or minus 1. అట్లాగే xy is equal to half. xy is equal to half అంటే xy is equal to c అంటే కర్వ్ ఇది కదా. ఇప్పుడు ఈ వీటితో ఫామ్ అయ్యేటటువంటి లైన్ అంటే ఇది x y is equal to 1, x is equal to 1, x is equal to minus 1, x is equal to 1. అంటే ఇది y is equal to minus 1 అండి, ఇది x is equal to 1, ఇది y is equal to 1, x is equal to minus 1, అండ్ ఇక్కడ ఏమవుతుందంటే 0, 0 వచ్చింది. వీటితో ఫామ్ అయ్యేటటువంటి లైన్ ఈక్వేషన్ ఇది 1 కదండి, ఇది -1. అంటే మనకు కావాల్సింది ఇదే కదండి. ఇప్పుడు ఏమన్నాడు, మాక్సిమం ఆఫ్ mod x mod y లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1, 1 కన్నా తక్కువ. xy లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు హాఫ్, xy ఈజ్ ఈక్వల్ టు హాఫ్ అంటే ఇది. అంటే మనం క్యాలిక్యులేషన్ చేయాల్సింది ఈ లైన్ అన్నమాట. ఈ పార్ట్ క్యాలిక్యులేషన్ చేయాలి. అంటే మనం రిక్వైర్డ్ ఏరియా అంటే రిక్వైర్డ్ ఏరియా ఈజ్ ఈక్వల్ టు లైన్డ్ ఏరియా. చూడండి, లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1 అంటే ఈ లోపల పెట్టి లోపల మాత్రమే డ్రా చేయాలి ఫస్ట్ కండిషన్. వాటిలో మాక్సిమం తీసుకోవాలి. xy లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు హాఫ్ అంటే అటువైపు అయితే మోర్ దాన్ కాబట్టి లోపల, అంటే దీనికి ఇటు పక్క, అంటే లైన్డ్ ఏరియానే మనం క్యాలిక్యులేషన్ చేయాలి. లైన్డ్ ఏరియా ఎలా ఇది a1 అనుకుంటే ఇది కూడా a1 కదా. ఈ టోటల్ స్క్వేర్ ఏరియాలో 2a1 కడితే సరిపోతుంది కదండి. ఏరియా ఆఫ్ స్క్వేర్ మైనస్ 2a1, ఏరియా ఆఫ్ స్క్వేర్ మైనస్ 2a1 క్యాలిక్యులేషన్ చేస్తే సమ్ అయిపోయినట్టే. ఇది ఎలా క్యాలిక్యులేషన్ చేస్తాం, a1 చూడండి అమ్మా, ఎట్లాగో ఏరియా ఆఫ్ స్క్వేర్ అంటే మనకు తెలుసు. ఇది ఎట్లాగో ఈ డిస్టెన్స్ ఎంత అవుతుందండి, ఇది -1, 0, ఇది 1, 0 అంటే ఈ టోటల్ డిస్టెన్స్ 2 అవుతుంది. ఇక్కడ కూడా టోటల్ డిస్టెన్స్ 2 కాబట్టి ఏరియా ఆఫ్ స్క్వేర్ అంటే 2² - 2a1 అంటే 4 - 2a1. అంటే a1 క్యాలిక్యులేషన్ చేస్తే సమ్ అయిపోయినట్టే. a1 ఎలా క్యాలిక్యులేషన్ చేస్తాం చూడండి, ఈ కర్వే మనకి 1/2 కదా, అంటే ఇది 1 కదా. 1లో ఈ పార్ట్ సబ్ట్రాక్షన్ చేయడమే కదా, ఈ పార్ట్ కావాలి అంటే. a1 ఇజ్ ఈక్వల్ టు చూడండి 1/2 నుంచి 1 దాకా, 1/2 నుంచి 1 దాకా దేనిలో సబ్ట్రాక్షన్ చేసుకోవాలండి, 1లో ఈ y ఇజ్ ఈక్వల్ టు, దీని అర్థం ఏంటి, 1/2x కదా. y is equal to 1/2x కర్వ్ని సబ్ట్రాక్షన్ చేయాలి. అంటే దాని అర్థం ఏంటి, ఇక్కడ x minus 1/2 into ln of x between the limits 1/2 to 1. ఇక్కడ ఏమవుతుందండి, x అంటే 1 minus half into ln 1 అంటే 0 minus ln 2 to the power of -1. ఇది హాఫ్ మైనస్, ఇది ఎట్లాగో 0 అయిపోతుంది, మైనస్ మైనస్ ప్లస్ అయిపోతుంది, ఇక్కడ ప్లస్ అయిపోతుంది, -half ln 2 అంటే 1 - ln 2/2. ఇది a1 అంటే 2. ఇప్పుడు సబ్స్టిట్యూషన్ చేసుకోండి, రిక్వైర్డ్ ఏరియా ఈజ్ ఈక్వల్ టు 4 - 2 times of 1 - ln 2/2. 2 క్యాన్సిల్ అయిపోతుంది. 4 - 1 అంటే 3 + ln 2. This is the answer. Varaprasad, inequality asking. వన్ బై టూ ఎలా వచ్చిందంటే ఇది x = ½ కదమ్మా. ఈ లైన్ ఏంటి, xy = ½ కదా. ఆ పాయింట్ మీద ఉండేది అదే కదా. యశ్వంత్
ఓకేనా రాహుల్? XY గ్రేటర్ దాన్ 1 అంటే అప్పర్ పార్ట్ అవుతుంది. యశ్వంత్ ఫోటో తీసి పంపించమ్మా. యశ్వంత్ ఎవరో ఒకరు. రైట్. విశాల్. రైట్ అండి. కమింగ్ టు ద నెక్స్ట్ వన్ అన్న. ఎయిత్ క్వశ్చన్ చూడండి. See this. Eighth one, let us see. The area of the triangle formed by positive x-axis. Area of triangle formed by positive x-axis. Then after ఏమంటున్నాడండి? Positive x-axis, tangent normal of the circle x square plus y square is equal to 4 at 1 comma root 3 అంటున్నాడు. అంటే ఇక్కడ చూడండి, ఇది ఒక సర్కిల్ ఈక్వేషన్ కదా. సర్కిల్ ఈక్వేషన్ కి 1 కామా రూట్ 3 దగ్గర టాంజెంట్ లైన్ కట్టండి, అట్లాగే నార్మల్ లైన్ కట్టండి. వీటితో ఫామ్ అయ్యేటటువంటి ఏరియా అడిగాడు. ఇది ఏరియా పై ట్రయాంగిల్ కట్టే ఈజీయే కదా. పి సపోజ్ ఓ ఏ అనుకోండి. ముందుగా ఈ లైన్ అంటే కట్టగలంగా. ఇది ఏమవుతుందండి, ఇది పర్పెండిక్యులర్ లైన్ డ్రాప్ చేస్తే ఇది ఖచ్చితంగా 1 అయినప్పుడు ఇది √3 అవుతుంది కదా. 1 అయినప్పుడు అది √3 అవుతుంది. సో మనం క్యాలిక్యులేషన్ చేయాల్సింది ఏంటండి, ఇక్కడ మనం ఏరియా ఆఫ్ ఏ సర్కిల్ అంటే ఈ పార్ట్ ఏరియా సపోజ్ ఓపిఏ అనుకోండి. ఈ పార్ట్ ఏరియా ప్లస్ ఈ పార్ట్ ఏరియా క్యాలిక్యులేషన్ చేస్తే సమ్ అవుతుంది. ఇది ఎలా వస్తుంది, ఈ పాయింటే మనకి 1,0 కాబట్టి ఈ ఏరియా వచ్చేసినట్టే కదా. ఏరియా ఆఫ్ ఓపిఏ రిక్వైర్డ్ ఏరియా A1 plus A2. Required area is equal to A1 plus A2. ఆల్రెడీ A1 వచ్చేసినట్టే. ఎట్లాగో ఎందుకు అంటే నార్మల్ లైన్ అనేది పాసింగ్ త్రూ ద సెంటర్ ఆఫ్ ద సర్కిల్. సో A1 is equal to half of base into height 1 into root. A2 కట్టాలి. A2 కట్టాలంటే ఈ టాంజెంట్ ఈక్వేషన్ కట్టాలి. At 1 comma root 3 x square plus y square is equal to 4 కి టాంజెంట్ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయండి. జనరల్ గా ఫార్ములా ఏంటి, s1 is equal to 0 కాబట్టి xx1 plus yy1 minus 4 is equal to 0. x1 y1 ప్లేస్ లో 1 comma root 3 ని సబ్స్టిట్యూషన్ చేయండి. x plus root 3y minus 4 is equal to 0. ఇది x యాక్సిస్ ని మీట్ అయ్యే పాయింట్ కావాలి కాబట్టి y ప్లేస్ లో 0 పెడితే x ప్లేస్ లో 4 అంటే ఈ పాయింట్ 4,0 అంటే ఈ బేస్ ఎంత అయిపోతుందండి, టోటల్ గా 4 కాబట్టి ఇది 1 కాబట్టి ఈ పర్టికులర్ పార్ట్ 3 అంటే A2 is equal to half base into height అంటే half 3 into height అంటే √3. therefore required area అంటే √3/2 ప్లస్ 3√3/2. నోట్ చేయండి అన్న. √3 into 3 plus 1 అంటే 4/2. దట్ ఈజ్ ఈక్వల్ టు 2√3. ఓకేనండి. నెక్స్ట్ 10th వన్ అండి. టైం ఎంత అయిందండి? రైట్. సో రాస్తారండి. సో కమింగ్ టు ద నెక్స్ట్ వన్, లెట్ us see 10th క్వశ్చన్ అండి. 10th వన్ చూడండి అమ్మా, ఏమంటున్నాడండి 10th వన్. 11th వన్ చూడండి అమ్మా. 11th వన్ పేజ్ నంబర్ 122 అండి. పేజ్ నంబర్ 122 11th వన్.
the area region bounded by x square plus y square minus 6x minus 4y plus 12 less than 0 and y less than x and x greater than pi by 2. సారీ x less than pi by 2 వీటితో ఫామ్ అయ్యేటటువంటి ఏరియా క్యాలిక్యులేషన్ చేయమంటున్నాడు. ముందు దీనికి సెంటర్ కట్టండి. సెంటర్ ఏంటండి ఇక్కడ 3,2. రేడియస్ అంటే ఎంత అండి √g² + f² - c అంటే 1 అయిపోయింది. అంటే ఈ సర్కిల్ ఈక్వేషన్ ఏమైపోయింది x - 3 హోల్ స్క్వేర్ ప్లస్ y - 2 హోల్ స్క్వేర్ లెస్ దాన్ 1. అంటే సర్కిల్ ఈక్వేషన్ ఎంత అండి ఇక్కడ రేడియస్ 1 అనే కదా, సెంటర్ అనేది 3,2. ఇది y లెస్ దాన్ x అంటే ముందుగా y లెస్ దాన్ x అంటే y = x లైన్ డ్రాప్ చేయాలి. ఇది సర్కిల్ ఈక్వేషన్. ఇక్కడేమో సెంటర్ అనేది 3,2 ఉంటుంది. అంటే దీనికి ప్యారలల్ గా ఇది 3 కాబట్టి ఈ రేడియస్ అనేది మనం 1 గా తీసుకుంటే ఇక్కడ ఖచ్చితంగా దీనికి ఎన్ని పార్ట్స్ ఉంటాయండి అంటే 2 పార్ట్సే కదా. అంటే ఈ టోటల్ డిస్టెన్స్ 3, ఈ పర్టికులర్ డిస్టెన్స్ అనేది రేడియస్ 1 కదా. కాబట్టి ఇన్ఫాక్ట్ దిస్ ఇస్ 2. ఇది y = x కాబట్టి ఈ పార్ట్ ఎంత అవుతుందండి 2,2 అవుతుంది. అంతే కదండి. అంటే ఈ పార్ట్ అనేది x2 వచ్చిందండి. మనకి x = 2 కి x = pi by 2 కి అడిగాడు. ఈ ఏరియా అడుగుతున్నాడు. సో therefore required area is equal to 2 నుంచి pi by 2. ఇది y = x లైన్ అప్పర్ కర్వ్ మైనస్ లోవర్ కర్వ్. అంటే అప్పర్ కర్వ్ y = x, లోవర్ కర్వ్ అంటే సర్కిల్. సర్కిల్ ఈక్వేషన్ అంటే ఇదే కదండి x - 3 హోల్ స్క్వేర్ ప్లస్ y - 2 హోల్ స్క్వేర్ = 1 కాబట్టి y - 2 హోల్ స్క్వేర్ = 1 minus of x - 3 whole square. So 1 minus 2 is equal to 1 minus of x - 3 whole square. Y is equal to 2 plus 1 minus of x - 3 whole square. ఆ పార్ట్ ని రాసుకోవడం -2 minus 1 minus of x - 3 whole square dx. ఇక్కడ నుంచి మీరు సింప్లిఫికేషన్ చేయటం ఈజీయే కదా, చేయగలరు కదా. దట్స్ ఆల్. దట్ ఈస్ ద రిక్వైర్డ్ ఏరియా. అంటే x² / 2 - 2x మైనస్ ఇది √a² - b² ఫార్ములా ఉంది కాబట్టి 1 minus of x - 3/2 into this 1 minus x - 3 whole square plus a² / 2 అంటే 1/2 sin inverse of x - 3/a అంటే 1 between the limits 2 to 5/2. సింప్లిఫికేషన్ చేసుకోవడం ఇది ఒక మెథడ్. ఓకేనండి. రేపు డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ నోట్స్ అందరూ కూడా ఒకసారి చూడండి అమ్మా. ఇది y = x లైన్ లెస్ దాన్ పార్ట్ అంటే ఈ పార్ట్ వస్తుంది. ఆల్రెడీ ఇక్కడ ఇది x = 2 కదా. ఎందుకు x = అంటే టోటల్ పార్ట్ 3 సెంటర్ కాబట్టి ఇక్కడ నుంచి ఈ పార్ట్ 1 యూనిట్ కాబట్టి ఇక్కడ నుంచి ఈ పార్ట్ 2 యూనిట్స్ అవుతుంది. 2 కి 5/2 కి మధ్యలో ఉన్న ఏరియా అన్నాడు. అంటే ఇది అప్పర్ కర్వ్, ఇది మైనస్ లోవర్ కర్వ్. ఓకేనా బాబు పవన్? ఇది అప్పర్ కర్వ్, ఇది లోవర్ కర్వ్. పవన్ కమింగ్ టు ద నెక్స్ట్ వన్ అండి. See this. చూడమ్మా 13th one.
సారీ 12th వన్ చూడండి అమ్మా. ఏమంటున్నాడు అంటే y is equal to x square by 2 minus 2x plus 2 and the tangent at 1 comma 1 by 2, tangent at 1 comma 1 by 2 and 4 comma 2 is అంటున్నాడు. అంటే ఇక్కడ కర్వ్ డైరెక్ట్ గా డ్రా చేస్తున్నాను చూడండి. ఇది ఒక పరాబోలా అండి. ఎందుకంటే x is equal to 2 సబ్స్టిట్యూషన్ చేస్తే ఆ పాయింట్ 2 కామా 0 దగ్గర అయిపోతాం. ఈ 1/2 కామా 1 దగ్గర డ్రా చేసిన టాంజెంట్ ఇదేమో 4 అనుకోండి. 4 కామా 2 దగ్గర డ్రా చేసినటువంటి టాంజెంట్ వీటితో ఫామ్ అయ్యేటటువంటి ఏరియా అడుగుతున్నాడు. టాంజెంట్ అంటే కట్టగలరు కదా. టాంజెంట్ అంటే ఏంటండి? dy by dx is equal to 0. అంటే 2x by 2 minus 2 is equal to 0 అంటే x is equal to 2 అవుతుంది. అలాగే మనకి లైన్ ఈక్వేషన్ ఏంటంటే ఎట్ 1 by మనకి ఎట్లా క్యాలిక్యులేషన్ చేయాలండి? dy by dx is equal to 2x by 2 minus 2. ఏ పాయింట్ దగ్గర అంటే 1 కామా 1 by 2 దగ్గర చెక్ చేయాలి కాబట్టి 1 minus 2 అంటే -1. ఇప్పుడు 1 కామా 1 by 2 దగ్గర y minus half is equal to m into x minus 1 అంటే x plus y is equal to 1 x plus y plus 1 minus half అంటే half is equal to 0 అంటే ఇది ఒక లైన్ అన్నమాట. సిమిలర్లీ 4 కామా 2 దగ్గర కట్టండి. dy by dx at 4 కామా 2 అంటే 4 minus 2 అంటే 2 y minus 2 is equal to 2 into x minus 4. ఇది ఒక లైన్. ఈ రెండింటి యొక్క పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ కడుతున్నామండి. కట్టగలం కదండి. పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఎట్లా వస్తుంది అంటే π/2 కామా -1 వస్తుంది. దీనికి ప్యారలల్ గా అంటే మనం ఇక్కడ పాయింట్ ఎక్కడి నుంచి తీసుకుంటున్నాము అంటే x అనేది 1 అవుతుందండి. x is equal to 1 నుంచి π/2 దాకా. అంటే ఈ కర్వ్ ఎలా వస్తుందో చూడండి. రిక్వైర్డ్ ఏరియా, ఈ రిక్వైర్డ్ ఏరియా ఎక్కడంటే 1 నుంచి π/2 దాకా, 1 నుంచి π/2 దాకా అప్పర్ కర్వ్ మైనస్ లోవర్ కర్వ్. అప్పర్ కర్వ్ మైనస్ లోవర్ కర్వ్ అంటే అప్పర్ కర్వ్ అంటే పరాబోలా x² by 2 minus 2x plus 2 మైనస్ లోవర్ కర్వ్ అంటే ఈ లైనే లోవర్ కర్వ్. ఈ లైనే మనం y లో రాసుకోవాలి అంటే x plus half dx. తర్వాత π/2 నుంచి 4 దాకా కదా, ప్లస్ π/2 నుంచి 4 దాకా అప్పర్ కర్వ్ మైనస్ లోవర్ కర్వ్ అంటే x² by 2 minus 2x plus 2 మైనస్ లోవర్ కర్వ్ అంటే ఇదే కదండి. దిస్ ఇస్ ద లోవర్ కర్వ్. ఈ కర్వ్ ఏంటంటే మనం ఇక్కడ ఏదో కడతాం కదండి. ఇక్కడ మనం y లో క్యాన్సిలేషన్ చేసుకుంటే 2 plus 2x minus 8. ఇక్కడ మనం ఏరియా కట్టగలం కదా. దీనికి సింపుల్ ఇంటిగ్రేషన్, ఇక్కడ సింపుల్ ఇంటిగ్రేషనే ఫైండ్ అవుట్ చేస్తే ఈ ఏరియా వస్తుంది. అంటే మనం ఈ ఏరియా ఫైండ్ అవుట్ చేయాల్సింది. అంటే ఇక్కడ ఎక్కడ స్ప్లిట్ అప్ చేయాల్సి వచ్చిందండి? 1 నుంచి π/2 దాకా అప్పర్ కర్వ్ మైనస్ టాంజెంట్, π/2 నుంచి 4 దాకా అప్పర్ కర్వ్ మైనస్ టాంజెంట్. అంటే 4 కామా 2 దగ్గర డ్రా చేసిన టాంజెంట్ ని కర్వ్ లో సబ్ట్రాక్షన్ చేస్తున్నాం. 1/2 కామా 1 దగ్గర డ్రా చేసిన టాంజెంట్ ఇక్కడ సబ్ట్రాక్షన్ చేస్తాం. ఇది కండిషన్. ఓకేనండి. నెక్స్ట్ అండి, సో కమింగ్ టు ద నెక్స్ట్ వన్ అండి. 13th వన్ చూడండి అమ్మా. The line y is equal to x by 4